నేను ఉద్యోగం వదిలిపెట్టి తప్పు చేశానేమో, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకొని 46 ఏళ్ళు పోరాడి దెబ్బలు తిని నా నెత్తురు చిందించి నిస్వార్థంగా ఏమి సంపాదించుకోకుండా 46 ఏళ్ళు నేను నా కుటుంబాన్ని అన్నిటినీ, నా ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకొని వట్టి చేతులతో మిగిలిపోయాను. ఇంత త్యాగముతో, ఇంత కష్టపడి ఈ వయసులో కూడా పరిగెడుతున్నాను. ఒకవేళ సేవకు వచ్చి నేను తప్పు చేశానేమో అని నాకు సీరియస్గా అనిపించింది. నోరు జారటం లేదు, నా హృదయపు లోతుల్లోంచి మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? వేల కొద్ది ప్రసంగాలు చేశాను, మీకు తెలుసు. అనేక విషయాల్లో నాది వరల్డ్ రికార్డు. 4000 పెళ్ళిళ్ళు చేసిన ఎవడు లేడు. అందులో 400 కులాంతర వివాహాలు సొంత ఖర్చుతో చేసిన వాడేవాడు లేడు. 126 బైబిల్ చదువుతున్నా. చాలా తక్కువ మంది ఉంటారు. అనేక విషయాలలో నాది వరల్డ్ రికార్డ్. ఇంత కష్టపడి సేవ చేసి ఇంకా పెద్దవాడైనోడు ఒక్కడు కనపడట్లేదు. పెద్దవాడు ఏంటండి, అన్య భాషలు మాట్లాడుతున్నారు కానీ ఇంకా పసికూనలే. ప్రవచనాలు చెప్తారు, ఇంకా ఎదుగుదల లేని పసిపిల్లలే. ఉపదేశములు ఐశ్వర్యవంతులంటే అర్థమేంటి తెలుసా? బోల్డ్ అని ప్రసంగాలు తెలుసు, చేస్తారు, అయినా పసిపిల్లలే. చాలా జ్ఞానం సంపాదించారు కానీ ఇంకా పెద్దవారు కాలేదు. ఇందుకేనా నేను ఈసీఐఎల్లో నా ఉద్యోగం వదిలి ఇంత కష్టపడ్డాను? 40 ఏళ్ళు ప్రయాసపడ్డా, ఒక్కడిని పెద్దోళ్ళు చేయలేకపోయా. జీవితంలోనే నేను ఓడిపోయాను. ఆ కొడుకు నాకు పుట్టకపోయినా బాగుండు అన్న తండ్రిలాగా అయిపోయింది నా పరిస్థితి. 1000 మందిని కన్నాననే సంతోషం ఉండేది ఒక 10 ఏళ్ల కిందటి దాకా. నాకు నేను కనకపోయినా బాగుండునేమో అనిపించింది. మొన్న గమనిస్తూ ఉన్నాను, మోసే మైండ్ ఎవరికి రాలే. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, నిరాశపరచటం లేదు, కానీ ఒక్క మాట ఆలోచించండి. కింద కూర్చొని నేను ఇలాగ అనుకుంటున్నాను, పైన కూర్చొని దేవుడేమనుకుంటున్నాడు? అది కదా ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ రంజిత్ తోఫీ రేపాటి వాడు, మట్టి పొరుగు వాళ్ళు ఉంటాడు, రేపు రాలిపోతాడు. మన విమోచకుడు ఏమనుకుంటున్నాడు? మన విలువలు మారలేదు, మన అంచనాలు మారలేదు, మన ప్రిఫరెన్సెస్ మారలేదు. ఆయన సంతోషిస్తున్నాడా? వీళ్ళ కొరకు నేను అనవసరంగా ప్రాణం పెట్టాను అనుకుంటున్నాడా? నా తల మీద ముళ్ళ కిరీటం, కాలు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, చిత్రబద్ధలు అనుభవించింది వీళ్ళ కొరకేనా? ఇంత చేసి లోకస్తుల లాగానే ఆలోచిస్తారు, లోకస్తుల లాగానే మాట్లాడతారు. ఇందుకా నేను వాళ్ళ కొరకు బలి అయింది అని ఆయన అనుకుంటే మన పరిస్థితి ఏంటి? నేను అనుకుంటే పర్వాలేదు. ఒకసారి మీకు మీరు సమాధానం చెప్పుకోండి. వీళ్ళ కొరకేనా నేను నా ప్రాణం పెట్టాను అని ఆయన ఒక కన్నీటి బిందువు రాలిస్తే మన పరిస్థితి ఏంటి? నిత్యత్వంలో సిగ్గుపడమా మనం? సీరియస్ మైండ్ లేదు. నేను పెరగాలి, నేను మారాలి, నా ఆలోచన మారాలి అనే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం ఉంటే తప్పక మనమందరం మోసేలాగా అయిపోతాం.